హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అప్లై థర్మల్ పేస్ట్ ఆన్ CPU ఆర్ హీట్ సింక్. మన కంప్యూటర్కి ప్రాసెసర్కి మనం థర్మల్ పేస్ట్ని ఏ విధంగా అప్లై చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, మనం ల్యాప్టాప్కి అయినా సరే, డెస్క్టాప్ కంప్యూటర్కి అయినా సరే ఈ థర్మల్ పేస్ట్ అనేది అప్లై చేయడం ద్వారా హీట్ని అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. మనకు ఈ థర్మల్ పేస్ట్ అనేది ఇన్బిల్డ్ చేసినప్పుడు మనకు సాఫ్ట్వేర్ అయితే దానికి థర్మల్ పేస్ట్ అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది మనకు 6 months అయిన తర్వాత ఆరిపోవడం అయితే జరుగుతుంది. అటువంటి టైంలో మనం ఈ థర్మల్ పేస్ట్ని అయితే అప్లై చేయాలి. దీనికోసం మనం ఈ ప్రాసెసర్ యొక్క హీట్ సింక్ 4 స్క్రూల్ని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పి ఓపెన్ చేయండి. మనకు హీట్ సింక్ పైన థర్మల్ పేస్ట్ అనేది కొంచెం తగ్గిపోవడం అయితే మీరు గమనించవచ్చు. ఇది ప్రాసెసర్ అండి. ప్రాసెసర్ పైన కూడా మనకు థర్మల్ పేస్ట్ అనేది ఎండిపోయిందండి, అంటే ఆరిపోయింది. హీట్ జనరేట్ వల్ల ఆరిపోయింది. ఇప్పుడు మనం కొత్తగా ఈ థర్మల్ పేస్ట్ని అయితే అప్లై అయితే చేద్దాం. చూడండి, ఇది మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇది 40 రూపీస్లో నేను ఆన్లైన్ స్టోర్లో అయితే కొనుగోలు అయితే చేశాను. మీకు ఎవరికైనా దీని ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ ద్వారా కొనుగోలు చేసి మీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ కానీ ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఒక పేపర్తో కొంచెం పేస్ట్ని అయితే తీసుకోండి. ఈ పేస్ట్ అప్లై చేసే టైంలో పక్కన ఉన్న కాంపోనెంట్స్కి ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోండి. చూడండి, నేను ప్రాసెసర్ యొక్క సెంటర్లో అయితే ఈ థర్మల్ పేస్ట్ని అయితే అప్లై అయితే చేశాను. అదేవిధంగా హీట్ సింక్ సెంటర్లో కూడా కొద్దిగా అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేయడం ద్వారా మన కంప్యూటర్ హీట్ అనేది కంట్రోల్ అయితే చేయవచ్చు. లేదంటే మన కంప్యూటర్ హీట్ ఎక్కువ అవ్వడం వల్ల షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం థర్మల్ పేస్ట్ కూడా ఒక ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది. అటువంటి టైంలో మనం ఈ థర్మల్ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకుని మీ కంప్యూటర్ యూజ్ అయితే చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దీని యొక్క ఫ్యాన్ యొక్క 4 క్లిప్పులు మదర్ బోర్డులో 4 హోల్స్ ఉంటాయండి. వాటి ఎదురుగా సిట్టింగ్ అయితే చేయండి. చూడండి, ఇది మనం ఓపెన్ చేసేటప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్లో ఈ 4 స్క్రూస్ను తిప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ 4 హోల్స్ దగ్గర 4 పిన్ను కిందకి ఇలా నొక్కాల్సి ఉంటుంది. నొక్కిన తర్వాత క్లాక్ వైజ్లో దీన్ని టైట్ చేయాలండి. ఓపెన్ చేసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్, బిగించినప్పుడు క్లాక్ వైజ్ అండి. ప్రజెంట్ మీకు చూపించింది ఇంటెల్ ప్రాసెసర్ అండి. ఇంటెల్ ప్రాసెసర్ సంబంధించిన హీట్ సింక్ ఫ్యాను ఈ విధంగా ఫిట్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు జెబ్రానిక్ అటువంటి ఏమైనా హీట్ సింక్ యూజ్ చేసినట్లయితే వాటికి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ ఉంటుందండి. మనం మదర్ బోర్డ్ పూర్తిగా ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇంటెల్కి సంబంధించింది అయితే మదర్ బోర్డ్ ఓపెన్ చేయని అవసరం లేదండి. మనం యథావిధిగా ఇలా సెట్ చేసి 4 స్క్రూస్ టైట్ చేసి ఒకసారి ఫిట్ అవ్వదో లేదో చెక్ చేసుకుని, ఇది CPU యొక్క 4-way కనెక్టర్ పిన్ అండి. మదర్ బోర్డ్స్కి 2 చోట్ల అయితే మనకు పవర్ సప్లై ఉంటుందండి. దాని మనకు దగ్గరలో ఉన్న CPU ఫ్యాన్ అని చెప్పి రాసి ఉంటుందండి మదర్ బోర్డ్ పైన. అక్కడ మనం దీన్ని అమర్చండి. ర్యామ్ స్లాట్స్ అవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నా లేదో ఒకసారి చెక్ చేసుకుని కంప్యూటర్ CPU యొక్క మానిటర్ యొక్క స్విచ్స్ 2 కూడా ఆన్ చేయండి. సో ఇప్పుడు మనం CPU యొక్క స్విచ్ని అయితే ఆన్ చేయాలండి. మానిటర్ ఆన్ అవ్వండి. CPUను ఆన్ బటన్ ద్వారా ఆన్ చేయండి. సో మనకు CPU అనేది ఆన్ అవ్వండి. ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది. ఒకసారి మానిటర్ కూడా చూడండి, మనకు డిస్ప్లే అయిందో లేదో. సో మానిటర్ అయితే మనకు OS అయితే అప్డేట్ అవుతుందండి, లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనం హీట్ సింక్ని అప్లై చేయడం ద్వారా మన కంప్యూటర్ అయితే స్పీడ్ అయితే అవుతుందండి. సో ఇది ఎక్కువగా సమ్మర్ టైంలో అయితే ఎక్కువగా ఆరిపోతూ ఉంటుంది. బయట ఉన్న ఎండకి అది ఎక్కువగా ఆరిపోతూ ఉంటుంది. సమ్మర్ టైంలో
వేసవికాలంలో మనం దీన్ని అప్లై చేసుకోవడం అయితే మంచిది. అప్లై చేసుకునే ముందుగా మీరు మదర్ బోర్డు యొక్క డస్ట్ ఏమన్నా ఉంటే శుభ్రంగా హెయిర్ బ్లోయర్ ద్వారా క్లీన్ అయితే చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీ కంప్యూటర్ అయితే స్పీడ్ని అయితే మీరు గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.